స్వస్తికాసన్ అంటాం. స్వస్తికాసన్. సో మెడిటేటివ్ ఆసన్స్ లో ఫస్ట్ సుఖాసన్, 2 సిద్ధాసన్, 3 స్వస్తికాసన్, 4 ఒక కాలు ఇలా పైన వేసుకున్నాం అర్ధ పద్మాసన్. అర్ధ పద్మాసన్, రైట్. ఇంకో కాలు కూడా వేసాం పద్మాసన్. నిన్నే మొత్తం మనకి సుఖాసన్ అనేది పక్కన పెడితే మెడిటేటివ్ పోస్చర్స్ లో సుఖాసన్ అనేది మామూలుదే కాబట్టి మనం కొద్ది పక్కన పెడదాం, లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నంబర్ కోసం, రైట్. 1 సిద్ధాసన్, స్వస్తికాసన్, అర్ధ పద్మాసన్, పద్మాసన్, 4 అయ్యాయి. ఏవి? మెడిటేటివ్ పోస్చర్స్. మెడిటేటివ్ పోస్చర్స్ అంటే 4. అవి ఏవి అంటే ఇవి సిద్ధాసన్, సిద్ధాసన్, స్వస్తికాసన్, అర్ధ పద్మాసన్, పద్మాసన్. ఇప్పుడు దీంట్లో సంధ్య ఉన్నావా లేదా? సార్ చెప్పండి. చెప్పండి కాదు, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆసనాల పేరు ఏంటి, అవి ఎన్ని? డౌట్ వచ్చింది, ముందే డౌట్ వచ్చింది, చెప్పక్కర్లేదు, అర్థమైంది. వినలేదు యాక్చువల్లీ సాపదించుకోవడానికి వెళ్ళాను పక్కన. అదే మాకు తెలుస్తుంది, అర్థమైందిలే, నువ్వు వినలేదని చెప్పక్కర్లేదు. ఇది ఇలా, అందుకనే మనము ఈ రిపీటెడ్ గా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆల్ ఆఫ్ మనందరం కూడా ఇంకో నలుగురికి చెప్పగలగాలి, నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు. సో సండే అయిపోయింది, సండే పని అయిపోయింది. ఇంకొకరు 2 నిమిషాలు సెట్ చేసుకోవడానికి అది 5:30 ముందు అయిపోవాలమ్మా, సెట్టింగ్లు ముందు చేసుకోవాలి. కీర్తి ఉన్నావా? కీర్తి విన్నాను సార్. ఇప్పుడు చెప్పిన విన్నావా లేదా? విన్నాను సార్. ఏం చెప్పాలి? 4 ఆసనాలు: సిద్ధాసన్, స్వస్తికాసన్, అర్ధ పద్మాసన్, పద్మాసన్. వెరీ గుడ్. ఈ 4 కలిపి ఏమంటాం మనం? మెడిటేటివ్ పోస్చర్స్ సార్. మెడిటేటివ్ పోస్చర్స్. ఈ సిద్ధాసన కనుక మొగలు చేస్తే సిద్ధాసన అంటారు, ఆడోళ్ళు చేస్తే సిద్ధ యోని ఆసనం. రెండు ఒకటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకెందుకు చెప్తున్నాను కీర్తి అంటే రేపు మీరు క్లాసులు చెప్పాలి, అర్థమైందా? ఇక్కడే చెప్తారు, అందరికీ అందరం చెప్తారు. నాగమణి గారు వచ్చారండి, విజయవాడ ఉన్నారా? చూద్దాం, వాళ్ళ అబ్బాయి పెట్టాలంటే ఫోను. అవునా? నువ్వు చెయ్యి ఫోన్ చేశారు, ఆమె చెయ్యి నొప్పింది అని చెప్తున్నా. రైట్. సరే, వస్తే సంధ్య చెప్పమ్మా, నాగమణి అని వస్తారు, వస్తే చెప్పు. చెప్పేసా. ఇప్పుడు మనం మాట్లాడింది 4 ఆసనాలు. అవి ఏంటి అంటే మనం సిలబస్ ప్రకారం వెళ్తున్నాం, అది గుర్తు పెట్టుకోండి, సిలబస్ కవర్ చేయడానికి. మెడిటేటివ్ పోస్చర్స్ 4: సిద్ధాసన్, స్వస్తికాసన్, అర్ధ పద్మాసన్, పద్మాసన్. ఇవి మనం చేసుకునే. దీని తర్వాత ఇప్పుడు ఆ నాగమణి గారు వస్తే చెప్పాలి అమ్మ సంధ్య, రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే మనం మొదలెడుతున్నాం, పవన్ ముక్తాసన్ సిరీస్ మొదలెడుతున్నాం. ఇది 1 2 3 4 5, రైట్. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, రైట్. 2 కలిపి 1 2 3 4 5, లేదా? Right. Now roll on your back. 1 2 3 4 5. ఇప్పుడు వీలైనంత వరకు ఇది చేద్దాం, ఈజీగా అయిపోతుంది ఒకటేసారి. కానీ పద్మాసనం వేసుకొని, పద్మాసనం రాకపోతే ఇంకా అవే పద్ధతి, 4 ఏదైనా పర్వాలేదు. ఏది రాకపోతే సుఖాసనం, నచ్చిన విధంగా కూర్చోవడం, లేక
any one of the meditative postures. Right, ఇప్పుడు roll. ఇది. Right. ఇది చేసాం. Stretch your hands. ముందుకి ఇలా అని కావాలి. రైట్, ఈ పక్క వెనక్కి ఒకసారి. ఇవి ఒకసారి చేస్తే ప్రిపరేషన్ అవన్నీ కూడా పవన్ ముక్తా సారీస్ పార్ట్ 1, 2, 3 అని కలిపి మనకు అయిపోయినట్టే లెక్క. మన ఇష్టం ఇక్కడ. ఇప్పుడు కావాలి రైట్ లెగ్ ఇలా పట్టుకోండి. ఇలా మోకాలు ఒక్కటి చేయకండి, మిగతా వాళ్ళు ఎలా వీలైతే అలా ప్రయత్నం చేయండి. ఇలా ఇలా 1, 2, 3, 4, 5 ఇలా వచ్చే ట్రై. Relax. Next, sit. 1, 2, 3, 4, 5. Relax. Right. Now, stand up. Right. ఇంతకుముందు చేసిన మళ్ళీ ఒకసారి దాంట్లో కొన్ని మిస్ అయ్యాయి. సిలబస్ లో 2-3 మిస్ అయ్యాయి, అవి కూడా చేద్దాం. హస్త ఉత్తానాసని 1, 2, 3, 4, 5 ఇలా చేసాం. ఇప్పుడు ముందు నుంచి చేద్దాం. 1, 2, 3, 4, 5 ఇదంతా హస్తవుతానాసనే. హస్తవు అంటే చెయ్యి లేకపోతే అర్థం. ఇలా ముందు నుండి లేపొచ్చు, సైడ్ నుంచి లేపు, ఇలా లేపినా ఓకే. రైట్, హస్త ఉత్తానాసన. నెక్స్ట్ తడాసన. తడాసన అంటే చేతులు ఇలా పెట్టి ముందు 2 సార్లు ఇలా 1, 2, 3 పైన 1, 2, 3 ఇలా. తడాసన అంటే స్టాండ్ ఆన్ యువర్ టోస్. చేతులు ఇలా పెట్టి ఇలా అనుకుంటూ, ఇలా పెట్టినా పర్వాలేదు, ఇలా పెట్టినా పర్వాలేదు, మొత్తానికి చేతులు పైనకి వెళ్ళాలి. కాళ్ళు టోస్ పైన. Right, stretch maximum stretch. Right, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up. Straight గా చూడాలి, straight గా తల ఉంచు. అక్కడ కొద్దిసేపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Tadasana. Give 1 meter distance. 1 meter అంటే కొలుసుకోక్కర్లేదు. 90 centimeters, 100 centimeters, 101 అయిందా, 99 ఉందా లెక్క అక్కర్లేదు. A comfortable distance.
Tadasana. Next, inhale, raise your hands. Tadavak, lock your hands. Now, inhale, exhale, bend right side. Stretch, east side stretch. Tiryak Tadasana. Exhale. Well, inhale, exhale. Moka Loncho. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale, relax. ఇప్పుడు చేసింది ఏంటి సండే అమ్మ? ఫస్ట్ ఏం చేసాం మనం ఇప్పుడు నిలబడి? ఫస్ట్ ఏం చేసాం నిలబడి? హస్త ఉత్తానాసన్. ఫస్ట్ చేసింది హస్త ఉత్తానాసన్. ఇలా సైడ్ నుంచి లేపాము లేదా ముందు నుంచి లేపాము. రెండు ఎలా చేసినా చెయ్యి లేపడమే హస్త ఉత్తానాసన్. తర్వాత ఏం చేసాము? తడాసన్ చేసాము. తడాసన్. తర్వాత ఏం చేసాము? తిర్యక్ తడాసన్. ఇలా కూడా చెప్తారు. తిర్యక్ తడాసన్. ఇది ఇలా కూడా చేయొచ్చు మన ఇష్టం. ఇది తిర్యక్ తడాసన్. ఇవి నిలబడి చేస్తున్నామా కూర్చొని చేస్తున్నామా? అంటే స్టాండింగ్ ఆసనాల్లో మనం నేర్చుకున్నది ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? తడాసన్. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ 1 మీటర్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కటి చక్రాసన్. ఇది చేతులు ఇలా పెట్టి ఇలా అనకుండా ఇలా చెప్పొద్దు. చెప్తున్నప్పుడు ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్. నౌ ఎక్సేల్ ఫేస్ లెఫ్ట్ వచ్చాం మనం. మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, release, relax. ఇప్పుడు దీంట్లో నిలబడి చేసిన దాంట్లో తడాసన చేసాము, తిర్యక్ తడాసన చేసాము, కటి చక్రాసన చేసాము. దీన్ని టీటీకే అంటారు. టీటీకే తడాసన, తిర్యక్ తడాసన, కటి చక్రాసన. గుర్తుపెట్టుకోవాలి. హస్త ఉత్తానాసన చేసాము, దాన్ని కలపరు. సాధారణంగా గుర్తుపెట్టుకోవడానికి టీటీకే అంటారు. తడాసన, తిర్యక్ తడాసన, కటి చక్రాసన. రైట్. ఇప్పుడు నెక్స్ట్ తిర్యక్ కటి చక్రాసన. తిర్యక్ కటి చక్రాసన అదేగా. నా ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైట్. నా కాళ్ళు ఏం కదపట్లేదు మనం. ఇక్కడ నుంచి నడుము నుంచి కాళ్ళు కదపట్లేదు. రైట్. టర్న్ టు యువర్ రైట్ సైడ్. టర్న్ టు యువర్ రైట్ సైడ్. ఎంత వస్తే అంతే. డోంట్ టర్న్ యువర్ లెగ్స్. రైట్. Now, exhale, bend forward. Exhale. Exhale. Now, inhale. Come to normal. Turn to exhale chestu. Turn to your right, left side. Bend forward. Exhale. Now, inhale. Exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, come to now. This is Tiryak Kati
చక్రాసనం. తిర్యక్ కటి చక్రాసనం. ఏంటమ్మా పేరు? కీర్తి, దీని పేరు తిరియక్ కటి చక్రాసనం. ఇప్పుడు చేసిందే తిర్యక్ కటి చక్రాసనే. కానీ చేతులు ఎలా పెడుతున్నాం? చేతులు ఎలా పెడతాం? చేతులు ఎలా పెట్టి మోచేతులు ఇలా కిందికి కాదు, ముందుకి కాదు, వెనక్కి కాదు, షోల్డర్ లెవెల్ హైట్, ఇలా షోల్డర్ లెవెల్ హైట్. అప్పుడు ఈ భుజాలంతా కూడా చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఓపెన్ అప్ యువర్ చెస్ట్, ఓపెన్ అప్ యువర్ చెస్ట్. అంటే చెస్ట్ ఇలా పెడతాం మనం, అలా కాకుండా ఇలా లోపలికి కాకుండా ఓపెన్ అప్. లుక్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్, స్ట్రైట్ గా చూడాలి. ఐసైట్ లెవెల్ కిందికి చూస్తే తల కిందికి అవుతుంది, మీద చూస్తే తల మీదకి అవుతుంది. ఐసైట్ లెవెల్ లో చూడాలి. రైట్? ఓపెన్ అప్ యువర్ చెస్ట్. చేతి వేళ్ళని ఇలా పెడతారు భుజాల పైన. రైట్? సో ఇంతకు ముందు చేసిన ఆసనం పేరేంటి సంధ్య? ఇలానే చేస్తున్నాం. అదేమో చేతులు ఇలా పెట్టి చేసినాం, అదేమో చేతులు ఇలా పెట్టి ఇలా తిరిగి ఇలా చేసాము. ఇప్పుడు అలా కాకుండా చేతులు ఇలా పెట్టి చేస్తున్నాం. చేతులు ఇలా పెట్టి చెస్ట్ ఓపెన్ అప్, చేతులు షోల్డర్ లెవెల్ హైట్, షోల్డర్ లెవెల్ హైట్, straight, straight, parallel to the ground. Now, turn to your right side, bend forward, bend forward, exhale. Now, inhale, come to normal, exhale, opposite side. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, release, relax. This is Meru Prusthasana. Meru Prusthanasana అని కూడా అంటారు. Meru Prusthanasana. Pristhanasana. P-R-I-S-T-H-A-N. P-R-I-S-T-H-A-N. Meru Pristhanasana. Right. Tarva. Next. Relax. In between the asanas, always relax. మర్చిపో. Now, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు ఇలా ఉన్నాయి కదా, మనం ఇలా నిలబడ్డాం. కాళ్ళని ఇలా కొద్దిగా వెనక్కి ఇలా అంటున్నాం, వెనక్కి అంటున్నాం. డోంట్ గివ్ ఎనీ జర్క్స్, వితౌట్ ఎనీ జర్క్స్ స్మూత్ గా వెనక్కి నడవాలి. ఇలా స్మూత్ గా వెళ్ళాలి, స్మూత్ గా వెళ్ళాలి. మనం వెళ్తున్న కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, పర్వాలేదు. ఇలా కొద్దిగా వెనక్కి, ఇలా రైట్, కొద్దిగా వెనక్కి ఇలా ముందుకు వంగుతున్నాం, పర్వాలేదు. నా చేతులు ఇలా, చేతులు ఇలా. రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇది చేస్తున్నప్పుడు చేతులు ఎలా పెట్టుకోవాలి? కాళ్ళని కొద్దిగా వెనక్కి లాంటూ చేతులు ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్. చేతులు ఇలా రైజ్ చేశాం చూడండి. ఇప్పుడు నిలబడ్డాము, కాళ్ళు కొద్దిగా వెనక్కి అన్నాం, కాళ్ళు కొద్దిగా వెనక్కి అని ఇన్హేల్, కొద్ది కాళ్ళు వెనక్కి, అవునా? ఊపిరి వదులుతూ ఎక్సైల్ చేస్తూ ముందుకు వంగాలి. ముందుకు వంగుతున్నప్పుడు చేతులు ఇలా తెచ్చేయాలి. చేతులు ఇలా ఇలా అంటే ఇలా చేతి తప్పిన అరచేతులు ఇలా మన వైపు, చేతి వేలు లూజ్ గా వదలాలి. ఇది ఇలా కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. Inhale. సమకోణాసనం. చెప్పండి పేరేంటిది? చెప్పాలి. మళ్ళీ ఈ యాంగిల్ లో చేస్తున్నాం. ఇన్హేల్ చేస్తున్నాం, ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ కాలు వెనక్కి, మనం ముందుకి, చేతులు ఇలా. సమకోణాసనం. 1 2 3 4 5 6 7
8, 9, 10. Inhale. Exhale. కాలు వెనక్కి నడు వంచాలి parallel to the ground. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Exhale. Inhale. Release. Exhale. Release. Samakonasana. Yes. Samakonasana. ఆ సిలబస్ లోని చాలా చేస్తున్నామా. సిలబస్ ఇస్ ఓన్లీ ఏ గైడెన్స్. నెక్స్ట్ త్రికోణాసన. చేతులు ఇప్పుడు ఇలా పెడతాం, వెనక్కి పెడతాం చేతులు, రైట్. ఇంత ముందులాగా, రైట్. నా ఇన్హేల్, ఇన్హేల్ చేస్తాం, ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ ఇంత ముందులాగా కాళ్ళు వెనక్కి, చేతులు పైన, parallel to the ground. Trikonasana. Trikonasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come up. Exhale, calm down. Exhale, calm down. Inhale, come up. Exhale, calm down. వీలైతే చేతుల్లో ఇటు ఇటు. Inhale, come up. Exhale, relax. So this is Trikonasana. Trikonasana. Samakonasana. Trikonasana. Next, Trikonasana. Trikonasana. Separate the legs. Separate the legs. Inhale, raise your hands. రైస్ అయినప్పుడు సాధారణంగా ఈ దాంట్లో ఇలా చేస్తాం, రైట్. మనం కావాల్సిన ముందు నుండి ఇలా తెచ్చుకున్నా నష్టం ఏం లేదు, మన ఇస్తాం, రైట్. కొన్నిసార్లు ఇలా చేద్దాం, కొన్నిసార్లు ఇలా చేద్దాం, కొన్నిసార్లు ఇంకొన్నిసార్లు ఇలా వెనక నుంచి చేతులు వెనక్కి తీసుకెళ్ళి ఇలా మళ్ళీ వెనక్కి. అంటే 3 డైరెక్షన్స్ వచ్చాయి. మనం చేతులు ఇలా ఉన్నాయి, పైన తేవడానికి ముందు నుండి పైన, ముందు నుండి పైన, ముందు నుండి, తర్వాత సైడ్ నుండి పైన, సైడ్ నుంచి, సైడ్ నుండి పైన, వెనక నుండి పైనకి, వెనక నుంచి చేతులు వెనక్కి తీసుకెళ్తున్నాం, చేతులు ఇలా వెనక్కి తీసుకెళ్ళి, చేతులు ఇలా వెనక్కి తీసుకెళ్ళి సైడ్, ఇలా చేతులు వెనక నుంచి సైడ్, ఇలా వెనక నుండి సైడ్కి వచ్చాయి, అలానే వెనక నుండి పైన, మళ్ళీ వెనక నుండి పైన, అలా ఏ డైరెక్షన్ కావాల్సి మనకి ఏది కంఫర్టబుల్ ఇస్తే చేయండి. పరీక్షకి వెళ్తున్నప్పుడు పుస్తకంలో ఉన్నట్టు రాయాలి, మనం చేసుకున్నప్పుడు మనకు కంఫర్టబుల్ ఉన్నది చేసుకోవాలి, రైట్. త్రికోణాస్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ నమూనాలో సాధారణంగా ఇలా చేస్తారు, మనకు నచ్చితే ఏది వాళ్ళు టచ్ చేయండి. రైట్, రైట్. త్రికోణాస్. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఎగ్జైల్ చేస్తూ రైట్ సైడ్, రైట్ సైడ్ ఎంత వస్తే అంత చెయ్యి. ఈ కాలు వెళ్ళాలి లెక్క ప్రకారం, వస్తే సరే లేకపోతే లేదు. ఇది ముందు కొందరు త్రికోణాసనం. ఈ చెయ్యి చూడండి, పైన చెయ్యి త్రికోణాసనం. 1, 2, 3, 4, 5. Now, ఇప్పుడు చేంజ్ ద హ్యాండ్. పైన చెయ్యి కింద పెట్టండి, కింద చెయ్యి పైన పెట్టండి. త్రికోణాసనం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఈ కాలు ఇలా స్ట్రైట్ గా లేదు, త్రికోణాసనం చేస్తున్నాం. అప్పుడు కావలసి ఇలా 90 degrees పెట్టండి, పర్వాలేదు. 90 degrees పెట్టి అప్పుడు ఇన్హేల్ చేసాం కదా, ఇన్హేల్ చేసాం, అప్పుడు ఇలా తెచ్చిపెట్టాలి, అప్పుడు ఇలా తెచ్చిపెట్టాలి. కొద్దిగా ఈజీ అవుతుంది. 90 degrees పెట్టాను, త్రికోణాసనం. ఈ చేయి పైన, ఈ చేయి పైన,
త్రికోణాసనం. ఇంకా కొన్నిట్లో ఇది కూడా పెడతాం. ఈ కుడి చెయ్యి ఇలా, కుడి కాలు కదా ఇది, కుడి చెయ్యి ఇలా పెట్టి ఇలా నమస్కారం. త్రికోణాసనం. కుడి కాలు వైపు చేసి ఒక్క వైపు చేసి ఆపదు, ఇంకో వైపు కూడా చేయాలి. రైట్. ఈ కాలు కొద్దిగా అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, అంటే ఇలా చేస్తున్నప్పుడు కాలు కొద్దిగా టర్న్ అటు ఇటు స్ట్రేట్ ఉండదు, అయితే అవని ఏం కాదు. రైట్. త్రికోణాసనం. తర్వాత కుడి చెయ్యి, ఈ చెయ్యి స్ట్రెచ్ కావాలి, ముందు కొంగొద్దు. మనం ముందు కొంగితే మనం తప్పు చేస్తే కరెక్ట్ కాదు. మనం నచ్చినట్టు చేయండి కానీ తప్పు చేయొద్దు. ఇప్పుడు ఈ కాలు మనం ముందు కొంగేదాకా ఇట్లా మొత్తం స్ట్రెచ్ అవ్వట్లేదు, ఇలా అవ్వాలి, ఇలా స్ట్రెచ్ అవ్వాలి. అవ్వట్లేదు, ముందు కొంగాల్సి వస్తుంది అనుకోండి, ఎంత వస్తుంది అంతే చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది రాలేదు, మోకాలు ఉంచండి, వంచండి, ఇంకే చెయ్యి, ఏ కాలో ఆ చెయ్యి. తర్వాత ఇది మార్చి నమస్తే. ఇవన్నీ త్రికోణాసనం నచ్చింది చేయవచ్చు. ఇవన్నీ ఏది అక్కర్లేదు అనుకోండి, ఖాళీలో పెట్టేసి ఇలా బెస్ట్ త్రికోణాసనం. అంటే ఏ కాలు వైపు అది వెళ్తుంది, రైట్ హ్యాండ్ అది త్రికోణాసనం. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఇది పరివృత్త త్రికోణాసనం. ఏంటి పేరు? పరివృత్త త్రికోణాసనం. ఇలా ఇంకోటి ఇంతకుముందు చేసాం మనం, వృక్షాసనం. వృక్షాసనం ఇలా 1 2 3 4 5 ఇలా left, one, 2, 3, 4, 5. సో వృక్షాసనం అంటే ఒక కాలు మీద నిలబడడం, ఇలా. నెక్స్ట్ now inhale, raise your hands. Right now ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్సేల్ చేస్తూ ముందు కంపుతూ ఈ కాలు పట్టుకుంటున్నాం. ఇది కుడి కాలు కుడి చేతితో ఇలా పట్టుకొని ఊపిరి వదులుతూ ఎక్సైజ్ చేస్తూ ముందు పంపుతున్నాం. ఇది 1 2 3 4 5. Inhale, raise your hands. ఎడమ చేతితో ఎడమ కాలు పట్టుకొని 1 2 3 4 5. స్ట్రెచ్ మ్యాట్ ఎంత కావాల్సిన అంత స్ట్రెచ్ చేయండి. నటరాజాసనం. ఏంటి పేరు ఇది? పేరు చెప్పట్లేదు. నటరాజాసనం. రైట్. ఇప్పుడు కుడి కాలు ఈ కాలు కింద పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కాలు కొద్ది వంచండి, కుడి కాలు కొద్ది వంచండి, వంచి పైన తెచ్చేయండి. ఇలా ఇలా నిలబడి ఈ మోకాలు కొద్దిగా వంగుతుంది.
ఓకే, వంగకుండా ప్రయత్నం చేయండి, వంగితే పర్వాలేదు. రైట్, అలా ఎడమ కాలు కూడా ఇది చేస్తున్నప్పుడు చేతులు ఎలా పెట్టాలి? చెయ్యి ఇలా పెట్టండి, ఎడమ చెయ్యి ఇలా పెట్టాను. కుడి చేతిని ఇలా కాకుండా, డైరెక్ట్ కాకుండా ఇలా తిప్పి ఇలా కుడి చేతి, అంటే ఏ కాలు అయితే వంచామో ఇప్పుడు కుడి కాలు వంచుకున్నాం, తిప్పుతున్నాం, ఇలా కుడి కాలు తిప్పాం. సో కుడి చేతి కూడా తిప్పుతున్నాం. ఎడమ కాలు పెట్టాం అనుకోండి, ఎడమ కాలు తిప్పాం. ఇప్పుడు ఎడమ చేతిని తిప్పుతున్నాం. గరుడాసనం. దీని పేరేంటి? గరుడాసనం. ఈ బ్యాలెన్స్ నిలబడి బ్యాలెన్స్ చేసేదానికి 3 వేసాం మనం. నిలబడ్డాము, బ్యాలెన్స్ చేయాలి. దాంట్లో 3 ఏంటి అంటే నిలబడి బ్యాలెన్స్ లో ఒకటి వృక్షాసనం, నటరాజాసనం, గరుడాసనం. గుర్తుపెట్టుకోవాల్సినవి, నిలబడి స్టాండింగ్ ఆసనాస్లోనేమో అష్టౌతానాసనం, తడాసనం, తిరియక్కటి చక్రాసనం, మేరు పృష్ఠానాసనం, సమకోణాసనం, ఇవి అయిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్, స్టాండింగ్ లో బ్యాలెన్స్ లోకి వెళ్ళాం. బ్యాలెన్స్ లో 3 చేసాం. ఏంటేంటివి? వృక్షాసన్, నటరాజాసన్, గరుడాసన్. అంటే సిలబస్ ప్రకారంగా మనం వెళ్తున్నాము. ఇవన్నీ వచ్చాయి అనుకోండి, నచ్చిన విధంగా చేసుకెళ్ళిపోవచ్చు. అందుకే ముందు అన్ని నేర్చుకుంటున్నాం. నాగమణి గారు వచ్చారండి, అడగండి ఒకసారి. సంధ్య, నాగమణి విశాఖపట్నం, విజయవాడ. రైట్, లేరు సార్. లేకపోతే పోనీ వేరే పేరుతో ఎంటర్ అయ్యి ఉండొచ్చు, తెలియదు కదా. మణి కనకమని ఉన్నారు, వాళ్ళేనా? వాళ్ళు ఏంటంటే వేరే పేరుతో వస్తారు కదా పెద్దవాళ్ళు. అదే సార్, అదే మణి కనకమని ఉన్నారు. రాజేశ్వరి, సరే లేరు. ప్రేయర్ చేసి మొదలైంది. రైట్, నౌ గెట్ రెడీ. So my idea is by this month end అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత 1 month లో ఆల్మోస్ట్ సిలబస్ అయిపోతే మనం ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్ళొచ్చు. అడ్వాన్స్డ్ ఇన్ సెన్స్ ద సేమ్ థింగ్ విత్ పర్ఫెక్షన్, విత్ సమ్ మోర్ మోడల్స్, ఎగ్జాంపుల్స్, పోస్చర్స్, ప్రాణాయామాలు కూడా అడ్వాన్స్డ్ గా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ preparatory methods. Right. Get ready. Normal breathing 3 rounds. Now, Kirti ఉన్నావా? అవును సార్. ప్రేయర్ చెప్పగలవా లేదా? చెప్తాను సార్. చెప్పు. Get ready for the prayer. 3 సార్లు ఓంకారం చెప్దాం. Inhale, exhale. सहना भवतु सहनौ भुनक्तु
सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 हरि ओम हरि ओम तत्सत् Rub your palms. కీర్తి మిస్ అయిందేందో తెలిసిందా? సరే ఏదో మిస్ అయింది. ఆ, ఏం పర్వాలేదు. ఏ కాదు, బ్రహ్మ గురు విష్ణు చెప్పారు. అదేదో మిస్ అయింది. మనం మిస్ అయిపోతే కొట్టుకు చావాల్సిన పని లేదమ్మా. సరే మిస్ అయితే మిస్ అయింది అంతే. దట్స్ ఓన్లీ మిస్డ్ వన్ అంతే. ఏం బాధపడక్కర్లేదు. అందుకే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్, మనం ఇక్కడ నేర్చుకోవడానికి కోసమే ఇదంతా. రైట్, సో ఇది అయిపోయింది. ఇంకేం మిగిలాయో ఒక్కసారి, ఇంకేదా మిగిలితే మొత్తం అయిపోకూడదాం ఈ రోజు అని చూస్తున్నారు. గరుడాసన్, డోలాసన్ ఒకటి, ఉత్కటాసనం. డోలాసన్, ఉత్కటాసనం. రైట్, డోలాసన్ అంటే ఏం చేద్దాము చూద్దాం. ఇంతకుముందు త్రికోణాసనం చేశాం కదా. త్రికోణాసనం అంటే మనం ఇలా కాలు పెట్టి, రైట్, చేతులు ఇలా పెట్టి వెనక్కి పెట్టుకున్నాం. మనం వెనక్కి ఇలా 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 ఉన్నాం మనం. ఇది ఇన్హేల్, చేతులు ఎక్సైల్ చేస్తూ కాలు ఇలా వెనక్కి అంటూ, కాలు ఇలా వెనక్కి అంటూ ముందుకు వంగాం. ఇది దిస్ ఈస్ త్రికోణాసనం. త్రికోణాసనం, చేతులు మాక్సిమం పైన ఇలా ఇలా చూస్తామా, ఇలా చూస్తాం ముందు. రైట్, త్రికోణాసనం. ఇప్పుడు డోలనాసనం అంటే ఏం చేయాలి? ఇప్పుడు త్రికోణాసనం, ఇన్హేల్, రిలీజ్, రిలాక్స్. ఇది కాలు సపరేట్ చేస్తాం. అంటే త్రికోణాసనం ఎలా చేసామో అలానే, కాకపోతే కాలు సపరేట్ చేస్తాం. కాలు సపరేట్ చేస్తున్నాము. మళ్ళీ మామూలుగా ఇలానే ఇన్హేల్, ఎక్సైల్ చేస్తూ ఇలా చేతులు ఇలా పెట్టగల ఇంకా మంచిది. ఇప్పుడు డోలనాసనం అంటే ఇది. తల ఎక్కడికి వస్తుంది? రైట్ ని, తర్వాత లెఫ్ట్ ని, ఇలా రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, ఇటు చేతులే పైన. పైన లేదు, ఇలా ఉంటే ఇలానే వస్తున్నాయి అనుకోండి, అలానే ఉంచండి. ఏం కాదు. దిస్ ఇస్ డోలనాసనం. డోలనాసనం. ఉత్తానాసనం. ఉత్తానాసనం అంటే ఏం చేయాలి? Separate the legs. Comfortable distance. Comfortable distance. చేతులు ఇలా పెట్టండి. రైట్ హ్యాండ్ ఓవర్ ద లెఫ్ట్, ఇలా ఇలా పెట్టండి. ఇలా పెట్టాం. లుక్ స్ట్రైట్, స్ట్రైట్ గా చూస్తుంది. ఉత్తానాసనం. ఇది ముందుకి ఇలా కూర్చుంటున్నాం. మళ్ళీ పైన ఉత్తానాసనం. 1 now inhale, come up, exhale, down, inhale, exhale, inhale, up, exhale, down, inhale, exhale, inhale, exhale, inhale. వీలైతే పడిపోకండి. వీలైతే try to come on toes. Inhale, sorry, exhale, inhale, మళ్ళీ exhale. toes పైన కూర్చుంటున్నాను. ఇది toes పైన. This is ఉత్తానాసనం. ఇంకోటి కూడా చేద్దాం, సిలబస్ లేకపోయినా పర్వాలేదు, మనం చేద్దాం. దిస్ ఈజ్ ఉత్తానాసనం. సేమ్ దీంట్లాగానే
దీంట్లో చేతులు ఇలా పెట్టి కిందికి మీదకి పెట్టాం, చేతులు పైన, కాలు వీలైనంత వరకు దగ్గరగా, అతి దగ్గరగా ఉంటే మరి పడిపోతా. రైట్, ఉత్కటాసనం అంటే ఇలా ఇలా కూర్చోవడం. రైట్, ఇంకా వీలైతే ఇలా ఇలా. రైట్, ముందు కొంగా అంటే ఇలా చేసామా, ఇలా 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 స్ట్రైట్ కాకుండా ఇలా కొద్దిగా స్టమక్ అనేది థైస్ కి తగులుతుంది. ఇలా ఈ చేతిలో చూస్తాం, చేతిలో మళ్ళీ పైన, మళ్ళీ ఇలా. సో ఉత్కటాసనం ఇలా చేసింది ఉత్తానాసనం, ఇలా చేసింది ఉత్కటాసనం. సో దీస్ ఆర్ స్టాండింగ్ పోస్చర్. స్టాండింగ్ పోస్చర్ మనకు అన్ని దాదాపుగా అయిపోయినాయి. దాదాపు కాదు, అన్నీ అయిపోయాయి, ఎక్స్ట్రా కూడా చేసాం. రిలాక్స్. Right, we'll go for pranayama. Adjust your posture, adjust your dresses, be comfortable. So pranayama ante any one of the meditative postures, whichever is comfortable to you. తర్వాత ఇన్ ప్రాణాయామ ఆర్ మెడిటేషన్ కాయ స్థైర్యం అన్నాం. ప్రాక్టీస్ కాయ స్థైర్యం, బాడీ స్టెబిలిటీ, షుడ్ నాట్ మూవ్ అన్నాం. మరి చేయాల్సిన వచ్చినప్పుడు కాలు తిమిరెక్కాయి, నొప్పింది, ఏం చేయాలి మరి? వద్దన్నారు కదా ఆపేస్తామా? ఏం పర్వాలేదు, తీసి ఉంచేయండి. నొప్పి అయినప్పుడు తీసేయండి, ఏం పర్వాలేదు. We'll go for pranayama. Observe your breathing. Three rounds of inhalation, exhalation, normal breathing. 3 rounds. Normal breathing, 3 rounds. So let your pulse, heartbeat and breathing become normal. అంటే మన బ్రీతింగ్, హార్ట్ బీట్, పల్స్ నార్మల్ గా అయ్యేంత వరకు 3 సార్లు ఊపిరి తీసుకొని వదులుతున్నాం. దట్ ఈస్ ద ఐడియా. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు ఇంకో కొత్త విషయం కలుపుదాం దీనికి, ప్రాణాయామాకి. రైట్, ఇది అందరికీ రాదు, ప్రయత్నం చేద్దాం. అందరికీ రాదు. టంగ్ ని బయటకు తీస్తాం. ఒక్క నిమిషం. టంగ్ ని బయటకు తీసి, బయటకంటే ఈ అప్పర్ పార్ట్ ఉంటుంది, అప్పర్ టీత్ ఉంటాయి కదా, అర్థం కాకపోతే అడగండి ప్లీజ్. అప్పర్ పార్ట్ కి ఈ టిప్ ఆఫ్ ద టంగ్ పైన దానికి తగిలించాలి. అంటే టిప్ ఆఫ్ ద టంగ్ ఈస్ టచింగ్ ద, దీన్ని ఏమంటాం, పైన టీత్ లోపలి వైపు ఏమంటారు? పైన అంగిలికి తగిలించాలి. ఏది? టిప్ ఆఫ్ ద టంగ్. టిప్ ఆఫ్ ద టంగ్ ఎక్కడికి తగలాలి? పైన ఉన్న దవడకి, ఆ దంతాలకి లోపలి వైపు. దంతాలకి పైన కాదు, ఇక పైన కాదు లోపలి వైపు. ఇస్ ఇట్ క్లియర్? తెలిసిందా? ఇప్పుడు చెప్పింది అర్థమైనా కాదా? తర్వాత చేయడం తర్వాత చూద్దాం. అర్థమైంది కదా? దిస్ ఈస్ కాల్డ్ టంగ్ లాక్. ఏమంటారు దీన్ని? ఇలా చేస్తే ఏమన్నా థ్రోట్ లాక్ అంటారు. జలంధర్ బంద్ ఇస్ రైట్. దిస్ ఈస్ థ్రోట్ లాక్.
ఇప్పుడు టంగ్ ని తీసుకెళ్లి అప్పర్ పోర్షన్ ఆఫ్ ద జా టీత్ కి లోపల వైపుకి చేస్తున్నాం. ఏమంటాం మనం? టచ్ చేస్తున్నాం, తగిలిస్తున్నాం. తగిలిస్తున్నాం. దాన్ని అప్పుడు ఏమంటాం అంటే టంగ్ లాక్ అంటాం. టంగ్ లాక్ చేసిన తర్వాత మనకి రాదు, కొందరికి బాగా వచ్చు. ఆ టంగ్ ఏం చేస్తారంటే టిప్ ఆఫ్ ద టంగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అప్పర్ పోర్షన్ అంతా అంగడిలో ఉంది. దాన్ని వెనక్కి తీసుకెళ్తారు. ఆ టంగ్ టిప్ ని వెనక్కి తీసుకెళ్తారు. వెనక్కి తీసుకెళ్తే ఎప్పుడేమవుతుంది? టంగ్ టిప్ అనుకోండి, ఇది టంగ్, ఇది టిప్ అనుకోండి. ఇక్కడ దీన్ని తగిలింది ఏం చేస్తున్నాం? ఈ టంగ్ టిప్ మీద వెనక్కి తీసుకెళ్తున్నాం. అంటే ఈ టంగ్ యొక్క బ్యాక్ సైడ్, ఎక్కడ తగ్గుతుంది? ఈ పైన భాగానికి తగ్గుతుంది. ఎస్, దట్ ఈస్ కాల్డ్ కేచరి ముద్ర. కేచరి ముద్ర. కేచరి కేచరి KECHARI కేచరి ముద్ర. ఇప్పుడు చెప్పండి, కేచరి ముద్ర అంటే ఏమి చేయాలి? టిప్ ఆఫ్ ద టంగ్, ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ద అప్పర్ జా, రైట్? ఇది అర్థమైందా? అయింది సార్. రైట్, దిస్ ఈస్ కేచరి ముద్ర. చెప్పండి పేరేంటి? పేరు కేచరి ముద్ర. yes, this is కేచరి ముద్ర. సో ముద్రలో మనం ఈ రోజు ఇప్పుడు చదివింది కేచరి ముద్ర, రైట్? ఓకే, ఎప్పుడు చేద్దామో తర్వాత. అది ఇవన్నీ ఎలా అంటే, మీరు కూరగాయలు వండుతున్నప్పుడు కూరగాయలతో పాటుగా దానికి కావాల్సిన పప్పులు, ఉప్పులు సమానంత పక్కన పెట్టుకుంటాం కదా, అట్లా రెడీ చేసి పక్కన పెడుతున్నాం. చేస్తున్నప్పుడు ఏ కూరకు ఎంత కావాలో అన్ని మసాలాలు వేస్తారు అట్లా అంటాము. సో దిస్ ఇస్ కేచరి. నెక్స్ట్, ఇప్పుడు ఓపెన్ యువర్ ఐస్. ఐ లెవెల్, ఒక డిస్టెన్స్ లో ఐ లెవెల్ లో చూడండి. ఒక డిస్టెన్స్ లో మీ యొక్క ఐ లెవెల్ లో ఒక దూరంగా చూడండి. నౌ రైజ్ యువర్ రైట్ హ్యాండ్, స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్ ఇలా తీసుకురండి. రైట్, ఇది. నౌ సీ ద టిప్ ఆఫ్ ద, ఇది ఏమంటాం? థంబ్ యొక్క అప్పర్ పోర్షన్ టిప్. దీన్ని చూస్తున్నాం ఇప్పుడు. ఇది కింద లేదు, పైన లేదు. ఏ సైట్ లో ఉంది? ఇది ఐ సైట్ లెవెల్ దీన్ని చూస్తున్నాం ఇప్పుడు. రైట్, లుక్ ఎట్ దిస్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఈ గోరుని, తంబు యొక్క గోరు ఉంది కదా, తంబు యొక్క గోరుని చూడండి. దీన్ని ఇప్పుడు మెల్లగా ఇలా తీసుకురండి దగ్గరికి, కొద్దిగా. ఇప్పుడు దేన్ని చూస్తున్నాము? చెప్పాలి, దేన్ని చూస్తున్నాము? ఎస్, టిప్ ఆఫ్ ద థంబ్ చూస్తున్నాం. దీన్ని కొద్దిగా దగ్గరికి రండి, ఇంకొద్దిగా. సీ ద టిప్ ఆఫ్ ద థంబ్ నే చూడాలి. ఇలా తెచ్చాం, ఇలా ముక్కుకి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఏం కనబడుతుంది చెప్పండి? సగం ముక్కు, సగము ఇది కనబడుతుంది. సగం ముక్కు కూడా కనబడుతుంది, సగం. అవునా? కనబడుతుందా లేదా? ముక్కు కూడా సగం కనబడుతుంది, టిప్ కూడా కనబడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి ముక్కు మీద పెట్టండి. ఇది ముక్కు మీదనే పెట్టండి. ఇప్పుడు ఇది ముక్కు మీద పెట్టండి. ఇప్పుడు ఏం కనబడుతుందో చూడండి. ఇక్కడ ఏం కనబడుతుంది? రిలాక్స్ అంటే మన ఉద్దేశము నాసికాగ్ర అంటే ముక్కుని ఇలా చూడండి. ముక్కు టిప్ అంటే మనకు కనబడదు, తెలియదు. అందుకే వీఆర్ ప్రాక్టీసింగ్ ఏంటది? నాసికాగ్ర ముద్ర. ఈ చెయ్యి పెట్టడం ముఖ్యం కాదమ్మా, గుర్తు పెట్టుకోండి. మన కాన్సన్ట్రేషన్ అంటే చేతులు చూడడం కాదు,
దీని ద్వారా ఈ చేతిని పెట్టడం ద్వారా మనము దీని ముగ్గు మీదకి తేవడానికి ప్రయత్నిస్తున్నాము. ముక్కు మీద దృష్టి పెట్టాలి. టిప్ ఆఫ్ ద నోస్, రైట్, టిప్ ఆఫ్ ద నోస్. సో ఇది రాదు కాబట్టి దీన్ని పెట్టుకున్నాం మనం. దీని ద్వారా దీన్ని చూసుకుంటూ ఇక్కడికి తెస్తున్నాం మనం. టిప్ ఆఫ్ ద నోస్ దగ్గరికి తెస్తున్నాము. సో ఇప్పుడు సగం కొద్ది కనబడినట్టుగా ఉంది. అలా ప్రాక్టీస్ చేస్తాము. అప్పుడు ఏం చేస్తాము, దీని మీద లెవెల్ చేస్తాం. ఇది రానంత వరకు ఇది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రానంత వరకు ఇది చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ నాసాగ్ర ముద్ర లేక నాసికాగ్ర ముద్ర. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చేసాం మనం ఈరోజు? ఒకటి కేచరి, ఇంకోటి నాసాగ్ర, నాసికాగ్ర, ఏదైనా ఒకటే. ఇప్పుడు రెండు వచ్చాయి. సార్ ఒకసారి నాగమణి గారు జాయిన్ అయ్యారా చూడండి. ఒక కొత్తగా మణి వెలగా అని జాయిన్ అయ్యారు. ఆమెనా కాదు అడగండి. నాగమణి గారు జాయిన్ అయ్యారా? నాగమణి గారు సరే వదిలేండి, రేపు చెప్తారులేండి. ఆమె తర్వాత ఫోన్ చేద్దాం. రైట్. అంటే ఏం లేదు, మన యొక్క బ్యాచ్ ని మేడం నంబర్ తెలుస్తుందా? వాళ్ళ నంబర్ నేను రేపు చెప్తానులేండి. ఈ రోజు ఎందుకు డిస్టర్బెన్స్ ఎందుకు అందు. సంధ్య సార్ చెప్పండి. ఇప్పుడు కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు మనము. వాళ్ళు కావాలని వదిలిస్తే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అది అవర్ కండిషన్ ఈస్ వి గివ్ రెస్పెక్ట్, హానర్ టు ఎవ్రీవన్. బట్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు కమ్ టు us, we throw them out. నాట్ కాదు మార్చేసి సెండ్ దెమ్ అవుట్ కాదు, త్రో దెమ్ అవుట్. ఇంకా టు బి వెరీ ఫ్రాంక్, అది ఉపయోగిస్తే మరి బాధపడతారని ఆపుతున్నాను తప్ప వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఎటువంటి బాధ లేదు. చాలా సంతోషం. త్రో దెమ్ అవుట్. వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా వెల్కమ్ అండ్ వి రెస్పెక్ట్ దెమ్. రైట్. సో అది తర్వాత. సో ఫస్ట్ ఈజ్ ఏం చేసాం మనం? కేచరి ముద్ర, టంగ్ లాక్. అండ్ అదర్ వన్ ఈస్ ఇది నాసికాగ్ర దృష్టి అంటారు, ముద్ర అంటారు, ఏదో పేరు పెడతారు. విషయం ఏంటంటే నాసికాగ్ర దృష్టి. ఇది ఇలా మెల్లగా ట్రై చేస్తున్నాం, నాసికాగ్ర దృష్టి. రైట్. నెక్స్ట్ నా ఇప్పుడు మన ఐ లెవెల్ సైట్ లో చూడండి, కొద్దిగా చూడండి. ఇంకొకటి ఇప్పుడు చూసి కొద్దిగా కళ్ళని పైన కనండి, కళ్ళని పైన. డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తారు చూడండి, కళ్ళని పైన కనండి. తర్వాత ఈ లోపలికి తీసుకురండి, ఇలా లోపలికి అంటే రెండు నల్లటి గుడ్లు అనేటివి రెండు లోపలికి వస్తాయి. ఇక్కడికి అందరికి రాదు. అప్పుడు ఈ ఐబ్రో సెంటర్ చూడాలి. అంటే ఈ ఐబ్రో సెంటర్ ఇక్కడ చూడాలి మనం. ఇక్కడ చూడాలంటే ఏం చేయాలి మనం? ఆ కళ్ళు రెండు దగ్గరకు వస్తాయి. ఇలా ఆ డ్యాన్స్ చేసే వాళ్ళు బాగా చేస్తారు. ఇలా రెండు కళ్ళు దగ్గరకు వచ్చి ఐబ్రో సెంటర్కి వేసి. ఈ రోజు 3 నేర్చుకున్నాం. ఒకటి టంగ్ లాక్. ఏం పేరు పెట్టాలి టంగ్ లాక్ కి? కేచరి ముద్ర, టంగ్ లాక్. నాసికాగ్ర ముద్ర, నాసికాగ్ర దృష్టి కూడా అంటారు. నాసికాగ్ర ముద్ర, నాసికాగ్ర దృష్టి. దీన్ని ఐబ్రో సెంటర్ గేజింగ్. దీని పేరేంటి? లేక భ్రూమధ్య. చెప్పాలి పేరు. భ్రూమధ్య ఐబ్రో సెంటర్ గేజ్. దీన్నే శాంభవి ముద్ర. ఎస్. అంటే 3 ముద్రలు వచ్చాయి. శాంభవి ముద్ర అంటే ఏంటి? ఐబ్రో సెంటర్ గేజింగ్. ఐబ్రో సెంటర్ చూడము శాంభవి ముద్ర. టిప్ ఆఫ్ ద నోస్ చూడము నాసికాగ్ర ముద్ర. ఇదేమో టంగ్ లాక్. ఇది రైట్. వెరీ గుడ్. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి చెప్పండి ఒకసారి మళ్ళీ. కేచరి ముద్ర, శాంభవి. అదేమంటారు? ఆశా పలకాలు, ఉట్టిషా కాదు.
Shambhavi. Right. SHAMBHAVI. Atla. Shambhavi mudra. Right. So tell me the three mudra once again. First, చెరి మనం ఏం నేర్చుకున్నాం ఆర్డర్లో వెళ్ళిపోదాం, ఈజీ ఉంటుంది. కేచరి ముద్ర, తర్వాత నాసికాగ్ర అగ్ర ముద్ర శాంభవి ముద్ర, ఆర్ టంగ్ లాక్, నాసికాగ్ర దృష్టి, ఐబ్రో సెంటర్, కేసరి, Eyebrow center. ఎస్ దీస్ ముద్ర మూడు అయ్యాయి. ఇప్పుడు మనకు ప్రాణాయామకి దీనికి ఎలా లింక్ పెడతారో చూద్దాం. Right. Just normal breathing, 2 rounds. Right. రైట్. మనం ప్రాణాయామంలో నేర్చుకున్నది ఇంతవరకు కపాలభాతి, భస్త్రిక, శీతలి, శీతకారి, బ్రాహ్మణి ఇవి కదా. ఇప్పుడు అవి ఎందుకు చేయట్లేదు అంటే అవి చేస్తే మనం కొత్తవి నేర్చుకోవడానికి టైం ఉండదు కాబట్టి అవి కొద్దిగా పక్కన పెడదాం. ఈ రోజు చెప్పేది ఏంటంటే మూర్ఛ, యామ్ OORCHA, యామ్ OORCHA. ప్రొనౌన్స్ ఏమనాలి? మోర్ఛ ప్రాణాయామ. రైట్, మోర్ఛ ప్రాణాయామ. ఒకటి వాళ్ళిద్దరు పేరు చెప్తున్నారంటే మీరు అడగలేదు అనుకోకండి. దిస్ ఇస్ ఫర్ ఆల్. ఎందుకంటే వీళ్ళు కొత్తోళ్ళు, పాతోళ్ళకి తెలుసు వీళ్ళు కొత్తోళ్ళు కాబట్టి వీళ్ళు నేర్చుకుంటే 10 మందికి ఉపయోగం ఉంది. అండ్ దే ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్. రైట్. ఇప్పుడు మోర్ఛ ప్రాణాయామం ఏం చేయాలి? ఎస్, కనకరాజు అర్థమవుతున్నాయా? కనకరాజు ఉన్నాడా? కనకరాజు గారు ఉన్నాడమ్మా? ఈరోజు ఉన్నారు అంటే ఇక్కడైతే ఉన్నారు, పేరు కనకరాజు గారు. లే వాళ్ళు ఉంటారులే. పాత వాళ్ళందరూ సిన్సియర్, వాళ్ళ నుంచి డౌట్ అక్కర్లేదు. రాకపోతే వాళ్ళు ముందుకు చెప్తారు రావట్లేదు ఈరోజు వీళ్ళెవరు ముందే తెలుసు మనకి ఎవరు వస్తారు ఎవరు రారు, ఎప్పుడు వస్తారు రారు. రైట్. నెక్స్ట్ మూర్ఛ ప్రాణాయామం ఏంటో చూద్దాం. రైట్. ఇప్పుడు నేను సరే, సిట్ ఇన్ కంఫర్టబుల్ పోస్చర్, ఎనీ కంఫర్టబుల్ పోస్చర్. రైట్. ఆఫ్టర్ దట్ any meditative posture అంటే ఏం చేయాలి? ఏమున్నాయమ్మా కీర్తి? మెడిటేటివ్ పోస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 4 చెప్పాం. మెడిటేటివ్ పోస్టర్స్ ఏంటేంటి? సిద్ధాసన్, యోగాసన్, స్వస్తికాసన్, అర్జునాభాసన్, పద్మాసన్. రైట్. ఇవి ఏమి కావాలంటే మనం ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం. కానీ దీంట్లో ఏదో ఒకటి కూర్చునే ప్రయత్నం చేయండి. కాలు నొప్పి అయితే తీసి పెట్టండి, మార్చుకోండి. కానీ మొదటి నుండే నాకు రాదని చెప్పేసి దాంట్లో ఉండిపోవద్దు. రైట్. ఇప్పుడు మూర్ఛ ప్రాణాయామం అంటే ఏం చేయాలి? రైట్. చేతులు ఇలా పెట్టండి, ఇట్లా చేతులు ఇలా పెట్టండి మోకాల పైన. రైట్. Now apply కేచరి ముద్ర. ఇప్పుడు ఇలా ఉన్నాం. Now apply కేచరి ముద్ర. Now inhale చేస్తున్నప్పుడు తలని కొద్దిగా పైన కంటాం, కొద్దిగా పైన, మొత్తం 90 degrees కాదు, కొద్దిగా
ఇగో ఇన్హేల్ చేస్తూ exhale, inhale, exhale, relax. కేచరి ముద్ర రిలీజ్ చేయండి. కేచరి ముద్ర మనకు రాలేదు, ఏం చేయాలి? ఎక్కడ టంగు తీసుకెళ్ళి ఎక్కడ తగిలితే అక్కడ పెట్టండి పైన. అది కూడా రాలేదు అనుకోండి, కాము కూర్చోండి. రైట్, ఆ టంగ్ ని పైన తగిలించే టంగ్ లాక్ ఆర్ కేచరి ముద్ర. ఫస్ట్ అప్లై కేచరి ముద్ర, ఇన్హేల్, తల కొద్దిగా పైనకి, exhale, రిలీజ్ కేచరి ముద్ర, రిలాక్స్. అంటే ఇంతకుముందు ప్రాణాయామకి ఇప్పటికి తేడా ఏంటంటే ఈ ముద్రలు ఏం రాలేదు అప్పుడు అక్కడ. ఇప్పుడు దీంట్లో కేచరి ముద్రని కలిపాం. రైట్, మోర్చా ప్రాణాయామ. మోర్చా ప్రాణాయామ అంటే సిట్ ఇన్ మెడిటేటివ్ పోస్చర్, అప్లై ఏంటి అప్లై కేచరి ముద్ర, అప్లై కేచరి ముద్ర, ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ హెడ్, bend your head backwards a little bit. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా స్టాప్ బ్రీతింగ్. ఎంతసేపు స్టాప్ చేయాలి? కేచరి ముద్ర ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు. ఇక్కడ ఎంతసేపు మనం బిగబట్టగలిగితే అంతసేపు. దమ్ము ఆయాసం వచ్చేంత వరకు చేయొద్దు. కండిషన్స్ అప్లై. మళ్ళీ ఎక్సేల్, రిలీజ్ కేచరి ముద్ర, రిలీజ్ కేచరి ముద్ర. రైట్, నౌ ఇప్పుడు దీనికి ఇంకోటి కలపాలి. మొత్తం అయిపోలేదు, మొత్తం అయిపోలేదు. మోర్చ ప్రాణాయామం అంటే ఇది కాదు. దిస్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ఇట్. సో వి ఆర్ సిట్టింగ్ ఇన్ మెడిటేటివ్ పోస్చర్, అప్లయింగ్ కేచరి ముద్ర. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సిట్టింగ్. నెక్స్ట్ కేచరి. నెక్స్ట్ ఏంటి? ఇన్హేల్, హెడ్ బ్యాక్వర్డ్స్, హెడ్ బ్యాక్వర్డ్. Stop breathing there. Exhale. It come to normal. Exhale. ఇది అయిపోలేదు, ఇది కాదు ఇంకా. అదే గుర్తు పెట్టుకోవాలి, ఇదే అనుకోకండి. ఈ రోజు ఆపేసి రేపు పొద్దున వచ్చిన వాళ్ళు మోర్చా అంటే ఇంతే చెప్పారు అనుకుంటే పొరపాటు. దిస్ కంటిన్యూయేషన్ ఇంకా ఉంటుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బ్రీతింగ్ నార్మల్ గా తీసుకున్నాం. నార్మల్ బ్రీతింగ్ కాదు, ఉజ్జయి ప్రాణాయామం చేసాం మనం. ఇంతకుముందు చూసినప్పుడు ఉజ్జయి ప్రాణాయామ, థ్రోట్ ఇన్హేల్ ఎక్సేల్ త్రూ థ్రోట్ అన్నాం. అలా మామూలుగా ఇలా కూర్చున్నాము. సేమ్ థింగ్, అప్లై కేచరి ముద్ర. ఇన్హలేషన్ షుడ్ బి ఉజ్జయి ప్రాణాయామ. అంటే ఇలా అంటే ఈ హెడ్ మూవ్మెంట్ తో పాటుగా, ఈ తల మూవ్మెంట్ తో పాటుగా మనకి ఏమవుతుంది? ఉజ్జయి ప్రాణాయామ అవుతుంది. అంటే ఇన్హేల్ చేసినప్పుడు అప్పుడు చేతులు ఏం చేస్తామంటే కొద్దిగా స్టిఫ్ గా చేస్తాం. ఇలా స్టిఫ్ గా, ఇలా స్టిఫ్ గా చేస్తాం. అప్పుడు చేతులు ఇలా స్టిఫ్ ఉన్నాయి. స్టిఫ్ అంటే మీరు మరి టెన్షన్ పెట్టొద్దు. వితౌట్ ఎనీ లూజ్ గా కాకుండా స్ట్రైట్ గా ఉంచుకున్నాము. తల కొద్దిగా పైన అంటున్నాము. ఓపెన్ అప్ యువర్ చెస్ట్. రైట్, ఎక్సేల్, కమ్ టు నార్మల్. అంటే ఇప్పుడు దీంట్లో కేచరి ముద్ర వచ్చింది, తర్వాత ఉజ్జయి ప్రాణాయామ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఇంకో ముద్ర చదివాము ఈరోజు. ఇంకేం ముద్ర తర్వాత ఉన్నది? తర్వాత ఏ ముద్రలు చదివా? 3 కదా మనం చదివింది. ఒకటే చెప్తున్నాం కేచరి. ఇంకోటి ఇంకోటి ఇప్పుడు దీనికి ఇంకోటి కూడా కలపాలి. ఇప్పుడు ఇలా అన్న తర్వాత ఈ శాంభవి ముద్ర చేయాలి. శాంభవి ముద్ర చేయాలి.
ఆ శాంభవి ముద్రలో ఎంతసేపు ఉండగలుగుతామో అది కానీ, లేక ఈ బ్రీతింగ్ ఎంతసేపు ఆపుతామో కానీ అంతసేపు ఉండాలి ఇక్కడ. తర్వాత రిలీజ్ శాంభవి ముద్ర, తర్వాత నెమ్మదిగా మామూలుగా వచ్చి రిలీజ్ ద థ్రోట్ లాక్. అంటే దీంట్లో థ్రోట్ లాక్ వచ్చి అంటే కేచరి ముద్ర వచ్చింది, శాంభవి ముద్ర వచ్చింది, ఉజ్జయి వచ్చింది, ఉజ్జయి వచ్చింది. మూడు కలిపి చేస్తున్నాం. I repeat once again, modes of pranayama is sit in meditative posture, any meditative posture. Second, apply throat lock, కేచరి ముద్ర. చేతులేమో ఇలా ఉంచాలి, ఇంతకుముందులాగా చేతులు ఇలా పెట్టాలంటే కుదరదు, దీనికి చేతులు ఇలా ఉంచాలి. నౌ విత్ ఉజ్జయి ప్రాణాయామ చేస్తూ చేతులు కూడా ఇలా లూజ్ గా కాకుండా టైట్ గా ఉంచుతూ అప్లై శాంభవి ముద్ర. నౌ రిలీజ్, ఎక్సేల్, కమ్ టు నార్మల్ పొజిషన్. దిస్ ఈస్ మూర్ఛ ప్రాణాయామ. సో మూర్ఛ ప్రాణాయామలో డోంట్ ఫర్గెట్ కేచరి ముద్ర, శాంభవి ముద్ర, ఉజ్జయి ప్రాణాయామ వచ్చాయి. ఇంతకుముందు ప్రాణాయామంలో తల తిప్పలేదు, ముందుకి వెనక్కి అటు ఇటు ఏం కాలం లేదు, కానీ దీంట్లో మాత్రం తల వెనక్కి వెళ్తుంది. దీన్ని ఏమంటాము? దీన్ని మూర్ఛ ప్రాణాయామం అంటారు. మూర్ఛ ప్రాణాయామం చేస్తాము. తర్వాత ఈరోజు ఇంకొకటి నేర్చుకొని ఆపేద్దాము. తెలిసిందా? ఇంకోటి ఏంటంటే ఆ సిలబస్ లో ఏముంది? మహాముద్ర. ఇంకోటి మహాముద్ర ఏం లేదు. ఇప్పుడు రేపు మీరు వైజాగ్ వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీ కోర్స్ అంటే ఈ మాత్రమేనా అనాలి, అంతే తప్ప అదేదో పెద్ద బ్రహ్మాండమైన విద్య అనుకో. తర్వాత యోగా చేయడానికి డిప్లొమా సర్టిఫికేట్ కావడానికి యోగాలు ఆసనాలు పర్ఫెక్ట్ గా రావాల్సిన పని లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలి, ఎలా చెప్పాలో రావాలి. చేయడం వస్తుందా రాదు ఎవరు అడగడు అక్కడ. చేయడం ఓకే, చూపించినంత వరకు చూపిస్తాం. తల మోకాలికి ఆనాలి అన్నాము, తల మోకాలికి ఆనాలి అని చెప్తాం మనం. మనకు వస్తుందా తర్వాత సంగతి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాం మనం? ఏం చెప్పాలనుకున్నాం? మహాబంధ. అంతేనా? అంతేనా కాదా? తప్పు చెప్పొద్దు. ఒకసారి కాదు, రెండు సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు, కానీ తప్పు జరగకూడదు. మహాముద్ర. రైట్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఇంతసేపు ఇలా కూర్చున్నాం కదా పద్మాసనంలో, కాళ్ళు నొప్పి అవుతాయి, కొద్దిగా అటు ఇటు ఊపండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లేని ఇబ్బంది, కాళ్ళు నొప్పులు అయ్యాయి యోగా చేస్తే అంటాం మనం. మహాముద్ర. ఇప్పుడు చేసేది ఏంటి? మహాముద్ర. రైట్. ఇప్పుడు కుడి కాలు ముద్దామా, ఎడమ కాలు ముద్దామా, ఏదో కాలు ఇలా పెట్టండి. ఏదో కాలు ఇలా పెట్టండి. Right? Now, inhale, raise your hands. Inhale, raise your hands. Exhale చేస్తూ ఇది చేతి వేలు, ఈ కాలు వేలను పట్టుకుని, రెండు చేతులతో కాలు వేలను పట్టుకున్నాం. తల కింది కానొద్దు, ఇలానే ఉంచాలి, మొత్తం కిందికి వెళ్ళొద్దు. రైట్. ఇది రాదు మనం, అందుకే ముందు పశ్చిమోత్తాసనం చేస్తాం. ఇది ఎక్కువసేపు ఉండలేం కదా, అందుకని మనం ఏం చేస్తాం, అందుకే ముందు పశ్చిమోత్తాసనం చేస్తాం, ఈజీ అయిపోతుంది మనకి. పశ్చిమోత్తాసనం చేస్తే మనకు అది ఈజీ అయిపోతుంది. పశ్చిమోత్తాసనం ఇంతవరకు వస్తుంది మనకి. ఇప్పుడు ఇంతవరకు అక్కర్లేదు, ఇంతవరకే రావాలి కదా. కొద్దిగా ఎక్స్ట్రా చేసాం అనుకోండి, ఇది ఈజీ అయిపోతుంది అంతే, ఇంకేం. ఇది ఈ
కాళ్ళతో ఈ చేతుల్ని స్ట్రెచ్ చేయండి, చేతులతో కాళ్ళని ఇలా మొత్తం స్ట్రెచ్ చేయండి, మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ పశ్చిమోత్తానాసన. ఇప్పుడు పశ్చిమోత్తాసనలోనే ఇంకో భాగం ఏంటంటే ఇది కాలు ఇలా పెట్టి ఇలా పెడతాం. కాలు ఇలా పెట్టి ఒక్క నిమిషం. రైట్, కాలు ఇలా పెట్టేసి ఇలా పశ్చిమోత్తాసన ఇలా కూడా చేస్తాం వేరియేషన్. ఇప్పుడు తల మొత్తం ఇంత అక్కర్లేదు, ఇలా పెడుతున్నాం మనం. రైట్, ఇలా కూర్చున్నాము. ఇన్హేల్, ఎక్సేల్, తల ఇలా. ఎన్నిసార్లు ఇన్హేల్ చేసాము, ఎక్సేల్ చేసాము చెప్పాలి నంబర్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఒకసారి ఇన్హలేషన్, ఒకసారి ఎక్సలేషన్. ఇలా కూర్చున్నాం. మామూలుగా ఇది పోస్చర్, ఇలా కూర్చున్నాం. మహాముద్ర చేయాలి అంటే ఫస్ట్ ఫోల్డ్ ద లెగ్, రైట్ లెగ్, ఫోల్డ్ ద రైట్ లెగ్. ఇన్హేల్, ఫస్ట్ టైం ఇన్హేల్ చేస్తున్నాం, ఫస్ట్ టైం ఎక్సేల్ చేస్తున్నాం, ఎక్సేల్ చేస్తున్నాం. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ హెడ్, తల వెనక్కి, ఇంత ముందులాగా తల వెనక్కి. ఇన్హేల్, stop breathing. Now exhale, come to normal position. రెండు సార్లు ఇన్హలేషన్ ఎక్సలేషన్ జరుగుతుంది దీంట్లో. రైట్, మళ్ళీ ఒకసారి ఫోల్డ్ ద రైట్ లెగ్, ఫస్ట్ స్టెప్ ఫోల్డ్ ద రైట్ లెగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్. ఒకసారి ఇన్హేల్ ఎక్సేల్ అయిపోయింది. ఇంకోసారి ఇన్హేల్, తల పైన. ఇన్హేల్, స్టాప్ బ్రీతింగ్, ఎక్సేల్. ఇది చేస్తున్నప్పుడు 2 సార్లు అయింది. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. దిస్ ఈస్ మహాముద్ర. ఇంకా మొత్తం అవ్వలేదు, మహాముద్ర. ఇప్పుడు ఈ కాలు తీసుకున్నాం. ఈ కాలు, ఈ కాలు అగైన్. మళ్ళీ ఇన్హేల్ 1 రౌండ్, ఎక్సేల్ 1. మళ్ళీ ఇన్హేల్ తలపైనకి, స్టాప్ బ్రీతింగ్, ఎక్సేల్, ఇన్హేల్, రిలాక్స్, ఎక్సేల్. దిస్ ఈస్ మహాబంధ. ఇలా చేస్తున్నాం. దీనికి ఇప్పుడు ఇంతకు ముందులాగా యాడ్ కేచరి and Shambhavi or Nasagra Drishti. ఎలా చేయాలో చూద్దాం. సో కమ్ టు నార్మల్ పొజిషన్. ఇప్పుడు చేసింది మళ్ళీ చేస్తున్నాం. రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఫోల్డ్ ద రైట్ లెగ్, ఫోల్డ్ ద రైట్ లెగ్, ఇన్హేల్, ఎక్సేల్. Throat lock or Kechari Mudra. Apply Kechari Mudra. Inhale. Shambhavi Mudra. Shambhavi Mudra. Stop breathing. Exhale. Inhale. Exhale. Next, with left leg. Change the leg. Inhale, exhale. Now
apply Kechari, inhale, apply Shambhavi, stop breathing, release, inhale, come up. This is Maha. ఏంటది మహాబంధ. మహాబంధక బంధకాల మహాముద్ర. Yes, మహాముద్ర. మహాముద్ర ఇది చేసి మూర్ఛ ప్రాణాయామములు ఇవి కదా చేసాం. మూర్ఛ కూడా లేదు కదా చేసాం. కేసరి చేసాం, శాంభవి చేసాం. సేమ్ అలానే ఉంది. అదేమో మూర్ఛ ప్రాణాయామం అన్నాము. దీంతోనేమో మహాభేద చేసాం. ఇప్పుడు ఒక్కొక్క కాలుతో చేసాము. ఇప్పుడు రెండు కాళ్ళతో కలిపి చేస్తాం. ఇన్హేల్, ఎక్సేల్. నౌ అప్లై కేచరి, ఇన్హేల్, apply Shambhavi, stop breathing, look at Ajna Chakra, throat center, chest center, navel region, again back from navel to chest, throat, eyebrow center, release, relax. So this is what Mahaveda, right? Mahaveda Mudra. Right, we'll complete this. This is Mahamudra. Sorry, Mahamudra. Mahaveda వేరే ఉంటుంది. Mahamudra అంటే Mahamudra, almost Morsha Pranayama, Mahamudra, alike, not same but similar. Right. Any question? ఈరోజు కొద్దిగా ఎక్కువైపోయాయి, కొత్త అన్నీ. అన్ని కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. రిలాక్స్. డోంట్ వరీ, రిలాక్స్. So pranayama is that we should go for ఈ అనులోమ విలోమ ఇవన్నీ కూడా ఓకే, నో ప్రాబ్లం, దట్ వీ కెన్ డూ ఇట్. ఎక్కడ మొదలైంది ఎక్కడికి వచ్చిందో చూడండి. ఇది వచ్చేస్తాను మర్చిపోకుండా. సెన్సిటైజింగ్ ద లంగ్స్. సిట్ స్ట్రైట్, చేతులు ఇలా పెట్టి మెడ పైన పెట్టి. ఇది చేసాం మనం ఇంతకుముందు. Now, inhale, exhale చేస్తూ రైట్ సైడ్, exhale చేస్తూ రైట్ సైడ్. మళ్ళీ inhale, feel that air is going through left lung, going to left lung. Left lung కి గాలి వెళ్తున్నట్టు ఊహించండి. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, come to normal. Now, other side. Inhale, exhale. Feel the right lung. The right lung is filled with air. Sensitize the right lung. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Release, relax. మీరు చూడండి, ఇలా చేస్తున్నప్పుడు, ఇన్హేల్ చేస్తున్నప్పుడు చూడండి, ఈ పోర్షన్ అంతా కూడా ఎక్స్పాండ్ అయినట్టుగా అనిపిస్తుంది. రైట్? సెన్సిటైజేషన్ ఆఫ్ లంగ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రైట్. ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని
Right. Get ready. Now sit silently. Sit silently. Recollect what we have studied today. ఈ రోజు ఉదయం నుండి ఇప్పటి వరకు ఏమేం చేసామో గమనించండి. సంధ్య మ్యూట్ ఆల్ మైక్స్ ప్లీజ్. Right? Close your eyes. Close your eyes. సంధ్య ఉన్నావా? ఎస్ సార్. Mute all mics. ఓకే. Sit silently. Observe your body. Observe your mind. Recollect what we have studied today. మళ్ళీ సేమ్ యాజ్ టేప్ రికార్డర్ లో పెడితే వచ్చినట్టుగా సేమ్ అదే వరుస క్రమంలో రావాలి మనకు. Almost we sat here at 5:25. At 5:30 we have started the class with normal breathing 3 rounds. తర్వాత ఏమేం చేసామో మొత్తం రీకలెక్ట్ రావాలి. స్టెప్ బై స్టెప్ వితౌట్ లీవింగ్ ఎనీవన్.
Now, imagine a white transparent tube. White transparent tube from throat to navel center, navel region. Visualize, imagine a transparent tube from throat to navel. గొంతు నుండి లోవర్ అబ్డమీన్ లేక పొత్తి కడుపు వరకు ఒక గొట్టములాగా ఊహించండి. Now, inhale through the tube. Inhale through the transparent tube. Imagine your breath flowing through the tube up and down. ఆ గొట్టం ద్వారా ఊపిరి తీసుకుంటూ వదులుతున్నట్టుగా ఊహించుకోండి. You are breathing through the tube. Hari Om Tat Sat. Get ready for the prayer. Don't open your eyes. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Hari Om. Thank you very much. Thank you, sir. Thank you all of you. అయితే విషయం ఏంటంటే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాట్లాడదామని. రేపు మనం ఏదో క్లాస్ పెట్టుకున్నాం కదా. సో ట్రై టు అటెండ్ ద క్లాస్ వితౌట్ ఫెయిల్. మన యోగా వాళ్ళందరికీ వెల్కమ్. మన యోగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా చేసుకోకపోయినా యోగా వాళ్ళు హ్యావ్ ఏ స్పెషల్ ఇన్విటేషన్. దిస్ ఈస్ యోగా. వాట్ ఆల్ దట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద టీమ్ ఈస్ డూయింగ్. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ వర్క్. యోగా చెప్పినా ఏ కార్యక్రమం నడిచినా ఇక్కడ అందరి కార్యక్రమము, అందరం కలిపి చేసేది.